సాయిరామ్. పాత రోజుల్లో స్వామి కాలేజీలో కుమార్ అనే స్టూడెంట్ ఉండేవాడు. కుమార్ మంచి సింగర్. అతని తల్లిదండ్రులు కూడా స్వామికి పాత రోజుల నుంచి భక్తులే. వీళ్ళకి స్వామి ఉండడానికి ఈస్ట్ ప్రశాంతిలో ఒక క్వార్టర్ ఇచ్చారు. కుమార్ తల్లిదండ్రులు వయస్సులో పెద్దవారు. ముఖ్యంగా ఇతని తల్లిది స్థూలకాయం. పైగా ఆవిడికి బీపీ, షుగర్ వ్యాధులు కూడా ఉన్నాయి. ప్రతి గురువారం కుమార్ మందిరంలో జరిగే భజనకి హాజరై చక్కటి భజన పాటలు స్వామి సమక్షంలో పాడేవాడు. ఆ రోజుల్లో మందిరంలో జరిగే భజనలు లౌడ్ స్పీకర్ల ద్వారా బయటకు వినబడేవి. ఒక గురువారం నాడు సాయంత్రం కుమార్ మందిరంలో జరిగే భజనకి బయలుదేరాడు. తల్లి వంటింట్లో ఏదో పని చేసుకుంటుంది. తండ్రి గదిలో కుర్చీలో కూర్చొనున్నారు. కుమారు తమ క్వార్టర్స్ తలుపులు దగ్గరకు చేరవేసి భజన్కి వెడుతున్నానని వారికి చెప్పి బయలుదేరి ప్రశాంతి మందిరానికి వచ్చి భజన్లో కూర్చున్నాడు. స్వామి వచ్చి సింహాసనంపై కూర్చున్నారు. భజన ప్రారంభమైంది. స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు పాడుతున్నారు. కుమారు తాను ఏం పాట పాడితే స్వామి ఇష్టపడి తనని మెచ్చుకుంటారని బాగా ఆలోచించి తన వంతు రాగానే సాయి మాత పితా దీన బంధు సఖా तेरे चरणों में సాయి మేరా కోటి ప్రణామ్ అనే పాటని భావంతో మొదలుపెట్టాడు. పాటని చాలా ఆర్తిగా పాడుతున్నాడు. రెండో లైన్ సమాప్తం అవగానే హఠాత్తుగా స్వామి సింహాసనం మీద నుంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. పాట పూర్తయిన తర్వాత స్వామి తన పాట వినకుండా మధ్యలో వెళ్ళిపోయారేంటని అనుకున్నాడు కుమార్. స్వామి ఈ విధంగా అతను పాడుతున్న సమయంలోనే పూర్తి పాట వినకుండా మధ్యలోనే లేచి వెళ్ళిపోవడం అతనికి చాలా బాధ కలిగింది. హారతి పూర్తయింది. కుమార్ నిరాశగా తన ఇంటికి బయలుదేరాడు. వీళ్ళ క్వార్టరు ఈస్ట్ ప్రశాంతిలో ఉన్న చివరిది. ఇంటికి వెళ్ళేసరికి తల్లి మంచం మీద నీరసంగా పడుకునింది. తల్లి పడుకున్న మంచం ప్రక్కనే తండ్రి కుర్చీలో కూర్చొనున్నారు. లోపలికి వచ్చాక తల్లిని మంచం మీద నీరసంగా పడుకొని ఉండడం చూసి ఏమైంది నాన్న అని తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి ఏం చెప్పారంటే, నీవు మందిరానికి భజన్కి వెళ్ళావు కదా, నీవు వెళ్ళిన కాసేపటికే మీ అమ్మ స్పృహ తప్పి వంటింట్లో పడిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఏం చేయాలా అని కంగారు పడుతుంటే అప్పుడే మందిరంలో నుంచి నీవు పాడుతున్న పాట సాయి మాతపిత దీనబంధు సఖా అనే పాట వినబడింది. ఆ పాట వినిపించగానే నేను స్వామిని ప్రార్థించుకున్నాను. ఒక్క నిమిషంలోనే స్వామి గబగబా లోపలికి వచ్చి వంటింట్లో పడి ఉన్న మీ అమ్మని ఆయన 2 చేతులతో ఎత్తి మంచం మీద పడుకోబెట్టి విభూతిని సృష్టించి నోట్లో వేసి బొట్టు పెట్టి ఏం పర్వాలేదు అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళారు. నిజంగా స్వామి సాయి మాత సాయి పిత అని కుమార్ వైపు చూస్తూ తండ్రి అన్నారు. ఆ మాట వినగానే కుమార్కి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. తన పాట మధ్యలోనే స్వామి ఎందుకు బయటకు వెళ్ళిపోయారో తనకు ఇప్పుడు అర్థమైంది. కుమార్కి స్వామి పట్ల మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. మర్నాడు దర్శనం సమయంలో స్వామి కుమార్ దగ్గరకు వెళ్ళి, బంగారు, నీ పాట మధ్యలో వెళ్ళిపోయినందుకు నీవు బాధపడ్డావు కానీ నేను ఎందుకు వెళ్ళాను ఇప్పుడు నీకు అర్థమైంది కదా. నేను మీ అమ్మా నాన్నని చూడడానికే వెళ్ళాను. ఒకవైపు నీవు ఎంతో ఆర్తితో సాయి మాతపిత దీనబంధు సఖా అని పాట పాడుతుంటే నేను వాళ్ళని రక్షించకుండా ఎలా వదిలేయగలను? అందుకే గబగబా వెళ్ళి వాళ్ళని రక్షించి వచ్చాను అని అన్నారు స్వామి. కుమార్ కన్నీళ్లతో స్వామి పాదాలకి నమస్కారం చేసుకున్నాడు. ఈ ఘటన ఏం తెలియపరుస్తుందంటే, భజన ఎప్పుడైతే మనం ఆర్తితో పాడతామో స్వామి ఖచ్చితంగా దాన్ని వింటారు. అదే విధంగా ఫలితాన్ని కూడా ఖచ్చితంగా అందిస్తారు. ఏ విధంగా అయితే భజనలో ఆర్తితో పాడాలో అదే విధంగా సేవలు కూడా శ్రద్ధతో భక్తితో చేయాలి. భజనైనా సేవ అయినా స్వామి పట్ల స్వచ్ఛంగా ఉండాలి. దేంట్లోని అహం అనేది ఉండకూడదు.
వీటి నుంచి మనం ఏ విధమైన గుర్తింపు కోరరాదు. మనం ఏదైనా ఒక పనిని చేసినప్పుడు దానిని ఎదుటివాడు గుర్తించాలని మనం అనుకోవడం వల్ల ఆ పని చేయడంలో ఉండే నిజమైన ఆనందాన్ని మనం కోల్పోతాము. స్వామి ఒకసారి ఈ విధంగా అన్నారు, నా నామం నా రూపం కంటే వేరు కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించిన, జ్ఞాపకం చేసుకున్న, విన్నా కూడా అది నా నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది. రూపం ఎప్పుడైతే కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుందో అదే క్షణంలో నామం కూడా జాగృతమవుతుంది. ఎల్లప్పుడూ నా నామం నీ నాలుకపై నృత్యం చేస్తుండటం వలన నా రూపం కూడా నీ వెంటనే నీ జంటనే ఉండి తీరక తప్పదు. ఎక్కడైతే నామం భక్తి విశ్వాసాలతో ఉచ్చరింపబడుతూ పాడబడుతూ ఉంటుందో అక్కడ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరుతాను. జై సాయిరాం.